శ్రీరామ రక్షని బద్వేలు వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. పోరుమామిళ్ల మండలంలో పోరుమామిళ్ల టౌన్, ఉద్దికట్ట, సుంకేసులపల్లి, కలసపాడు మండలం చెన్నుపల్లి గ్రామాల్లో విశ్వనాథ్ రెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని, బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుధమ్మను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది, ఆ జిల్లా బాగుంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశం జగన్ ఉన్నది. అందుకే ప్రతి విషయంలో, అమ్మఒడి విషయంలో కానీ, ఆసరా విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో, రైతు భరోసా విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా జగనన్న మహిళను ముందే పెడుతున్నాడు. ఆ రోజైతే కులాలు ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే మనం జగనన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో చూసాం, బాబు వస్తే జాబ్ ఇస్తాం, ప్రతి ఇంటికో జాబ్ ఇస్తాను, జాబ్ ఇవ్వని పక్షంలో జీవన భృతి ఇస్తానన్నాడు. కానీ బాబు వస్తే జాబు లేదు, జీవన భృతి లేదు. రెండో విషయం, ప్రతి రైతులకు రుణమాఫీ ఉంటే నా వల్ల మంచి జరిగింది, నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక దొంగ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలి? జగన్ చేసుకోవాలి. ఇంకొక విషయం, ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది, ఆ జిల్లా